9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల కలల కొండ వెలుగొండని ఉరియేశారు, నిర్లక్ష్యానికి గురి చేశారు. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చి 3,543 కోట్ల రూపాయల పైన వెచ్చించి అన్ని అనుమతులు తెచ్చి దాదాపుగా 300 టీఎంసీల 3,000 క్యూసెక్ల కెపాసిటీ ఉన్నటువంటి ఒక టన్నల్ని 11.5 కిలోమీటర్లు కంప్లీట్ చేసి దాదాపుగా 8,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్నటువంటి ఇంకొక టన్నల్ని వారు దాదాపు 6 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. ఇవన్నీ కూడా 8,500 క్యూసెక్ల సామర్థ్యం, రెండు కలిపి 1 టీఎంసీ సార్ రోజుకి. క్యాలిక్యులేషన్ చూడండి వారు ఎలా వేశారో. నల్లమల సాగర్ యొక్క సామర్థ్యం 53.5 టీఎంసీలు. శ్రీశైలంలో 45 రోజులు మాత్రమే 840 అడుగుల పైన వాటర్ ఉంటుంది. అంటే రోజుకు 1 టీఎంసీ తరలిస్తేనే 53 టీఎంసీలు నింపే అవకాశం ఉంటుంది. దానిలో 10 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ పోయిన తర్వాత 45 టీఎంసీలు 43.5 టీఎంసీలు వాటర్ని మనం వినియోగించుకోవచ్చు సొరంగాల ద్వారా. అది కంప్లీట్ చేయడంతో పాటు తీగలేరు కెనాల్ హెడ్ రెగ్యులేటరీ దానికి సంబంధించింది, గొట్టెపడే దగ్గర సొరంగాల తవ్వకాలు అన్నీ అయిపోయాయి. ఇవాళ చేయాల్సిందేంటి? వెలుగొండ ప్రాజెక్టుకి తీగలేరు కెనాల్ కంప్లీట్ చేయాలి, మెయిన్ కాలువని కంప్లీట్ చేయాలి, గొట్టెపడే దగ్గర ఉన్నటువంటి కాలువని కంప్లీట్ చేయాలి. ఎర్రగొండపాలెనికి వాటర్ రావాలంటే తీగలేరు కెనాల్ ఇప్పటి వరకు తట్టెడు మట్టిది. ఇలా ఏ మాత్రం పనులు చెయ్యలేదు, చెయ్యకుండా నిస్సిగ్గుగా వచ్చి ఇవాళ మేం కంప్లీట్ చేశామని చెప్పుకుంటున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ 62,000 ఎకరాలు ఎర్రగొండపాలెంలో ఆ తీగలేరు కెనాల్ కింద ఉంటుంది. దాదాపు కొట్టిపడే కింద 9,500 ఎకరాలు. వీటన్నిటికి కూడా ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు, 1 గంట జేసీబీ నడవలేదు. ఇంకా తీగలేరు కెనాల్కి సంబంధించి అయితే ఏకంగా ల్యాండ్ ఎక్విజేషనే కాలేదు. మరి ఏ విధంగా కంప్లీట్ అవుతుంది? ప్రకాశం జిల్లాలో 23 మండలాలు, నెల్లూరులో 5 మండలాలు, కడపలో 2 మండలాలు, మొత్తం 30 మండలాలకు సంబంధించినటువంటి వారు 15,25,000 మంది తాగునీటి సమస్యను తీరుస్తుంది ఇది. మరి ఇలాంటి ప్రాజెక్టుల మీద ఈ రకమైనటువంటి బాగోతాలు చేయడం నిజంగా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తనకున్నటువంటి అబద్ధాల ఆయుధాల ద్వారా రాష్ట్ర ప్రజల మీద దాడి చేస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు 7 సార్లు జాతికి అంకితం చేశాడు, ఇంకా కంప్లీట్ కాల. ఎమ్మెల్యేలను తీసుకెళ్తానంటున్నాడు. తీసుకెళ్ళి ఎక్కడ నడిపిస్తారు? స్పిల్వే మీద. ఎవరు గేట్లు పెట్టింది? స్పిల్వే కంప్లీట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. రాడ్లకి రిబ్బన్లు కట్టి కటింగులు చేయించుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి సొంతమైతే, బాధ్యతతో ప్రాజెక్టులను కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ గారిదని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు ఈ హాట్ లైన్ రాజకీయాల్ని ఆపేసి, పగలు ఒకరితో సంసారం, రాత్రి ఇంకొకరితో ప్రేమాయణం ఆపేసి, పగలేమో బీజేపీ తోటి సంసారం, రాత్రేమో కాంగ్రెస్ తోటి ప్రేమాయణం, 2 కళ్ళ సిద్ధాంతం. ఎలా అయితే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు 2 కళ్ళ సిద్ధాంతాన్ని పెట్టుకున్నాడో, అదేవిధంగా ఈరోజు కూడా 2 కళ్ళ సిద్ధాంతాన్ని పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. థ్యాంక్ యూ. కేసేసినోడు ఎవడండి? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. వేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు.
ఇవాళ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం హరీష్ రావు గారు ఏమైనా చెప్పుకుంటారు, అది పక్కన పెట్టేయండి. వాళ్ళే చెప్తున్నారు కదా అసెంబ్లీలో, కేసేసింది ఎవడు? నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. అయినా మేము ఆపామా? పని ఆపలేదే. 990 కోట్లు ఖర్చు చేశాం కదా. రెండవది, ఈరోజు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఫైల్స్ తగలబడ్డాయి. అక్కడ ముఖ్యమంత్రిగా ఉంది మీ బ్రీఫ్డ్ మీ బ్రదర్ కదా, మీ వ్యక్తే కదా. అనుమానాలు చాలా ఉన్నాయి. నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది ఉంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, వారికి అనుకూలంగా ఆంధ్రాలో కేసులు కొట్టేస్తున్నారు, అక్కడేమో వాళ్ళ ఫైళ్లు తగలబడతా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయం కోసమే కదా. నేను అడుగుతున్నా సార్, చాలా స్పష్టంగా అడుగుతున్నాను. రాయలసీమ ఎత్తిపోతల పథకం వలన రాయలసీమ ప్రాంత ప్రజలకి ఒక ఇన్సూరెన్స్, ఒక బాండ్, 3 టీఎంసీలు రోజుకి కానీ తరలిస్తే 101 టీఎంసీ ఎత్తిపోతల దగ్గర నుంచి మనం తీసుకునేటటువంటి కేటాయింపు మనకుంది, హక్కు ఉంది మనకి. మరి 20 సంవత్సరాల చరిత్రలో 3 సార్లు 4 సార్లు అది జరిగిందంటారు. ఇప్పటి వరకు పూర్తి సామర్థ్యం 101 టీఎంసీ వాటర్ను వాడుకున్నటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రానికి లేదు అనేది నిజం కాదా? తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం 8 టీఎంసీలని శ్రీశైలంలో నుంచి 770 దగ్గర నుంచే ఎత్తుకొని 800 అడుగుల లోపలే ఎత్తుకొని పోతుంది. నిజం కాదా? ఆంధ్ర రాష్ట్రం ఇంత పెద్ద రాష్ట్రమైనా కూడా ఉమ్మడి ఆంధ్రాలో అతిపెద్ద భూభాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈ రోజుకి సామర్థ్యం ఏంటి సార్? 834 అడుగుల దాకా మనం తీసుకెళ్లేది కేవలం 0.3 టీఎంసీలు మాత్రమే. మరి ఈ సోయ లేదా వారికి? ఎందుకు లాలూచి పడుతున్నారు వాళ్ళతోటి? పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి అంశం మీద కాంప్రమైజ్ ఎందుకు అవుతున్నారు? చర్చని సజావుగా ఎందుకు జరపలేకపోయారు? చర్చను పక్కదారి ఎందుకు పట్టించారు? అడిగిన ప్రశ్నలకు కాకుండా ఇతరాత్ర ప్రశ్నలతోటి కాలయాపన ఎందుకు చేశారు? సభని ఎందుకు తప్పుదోవ పట్టించారు? రాష్ట్ర ప్రజలకు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? అడిగిన ప్రశ్నలు కాకుండా అనవసరమైనటువంటి వ్యవహారాలను మాత్రమే ఎందుకు మాట్లాడారు? ఇవన్నీ వారి సమాధానం చెప్పాలి. ఇంకా సిగ్గుచేటు. రాష్ట్ర చరిత్రలో ఒక తీరని మచ్చ. శాసనసభ వ్యవహారాలలోనే రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చ, ఒక దుర్దినం. ఈరోజు చైర్మన్ గారు సంతకాన్నే ఫోర్జరీ చేశారంట. ఆ సంగతి ఏందో చూడండి మీరు.